అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్‌వర్క్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. దీపావళి అయిపోయిన వారం తర్వాత మీకు దీపావళి వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు అంటే అప్పటికి సంబంధించిన వీడియో అనమాట. నేను ఇప్పుడు కేహెచ్‌పి ఫ్యాషన్ మాల్ అని చెప్పని మొత్తం ఈ జ్యువెలరీ మెటీరియల్ అని తెప్పించుకొని నేనే గుప్పించుకున్నాను అని చెప్పాను కదా, అది వేసుకున్నప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తాను కదా. సో ఈ శారీ కట్టుకున్నాను అనమాట. అప్పుడు దాని మీదకి వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే డీసెంట్గా అనిపించింది. అక్కకు కూడా ఇచ్చాను, అక్క కూడా వేసుకుంది. ఫంక్షన్ కూడా ఉందన్నమాట అటెండ్ అయ్యేది. సో దానికి దీనికి కలిసి వస్తున్నట్టుగా ఈ చీర కట్టుకుని రెడీ అయ్యాయి అనమాట. దాంతోపాటు మీకు కమింగ్ మా ఇంట్లో దీపావళి ఎలా జరిగింది, దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం ఏంటనేది కూడా చిన్నగా షార్ట్ రూపంలో షేర్ చేసేద్దాం, స్వీట్గా ఉంటుందని చెప్పని వీడియో ద్వారా ఇవాళ చేద్దామని చెప్పని. ఆ రోజు ప్రత్యేకించి అంటూ వీడియో ఏం తెలియదు, సింపుల్గా కొన్ని బిట్స్ షేర్ చేద్దామని చెప్పని మామూలుగా ముగ్గది పెట్టుకున్నాము, గుమ్మనికి మామిడి తోరణాలు కట్టుకున్నాము, అన్నీ అంత సింపుల్గా గడిచింది. ఏంటో ఎక్కువగా చేయలేదనమాట. సాయంత్రం అయ్యేసరికి దీపాలంతా రెడీ చేసుకున్నాను అనమాట. ఏంటో ఒక్క దీపం పెట్టేసరికి మనకి ఏదో ఇల్లంతా కడొచ్చినట్టుగా, దీపావళి అంటేనే దీపాల పండుగ, అంత ఏదో దీపాలు చూసేసరికి చాలా పాజిటివ్గా మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇంక అప్పటి నుంచి కార్తీక మాసం అంతా మనం నెల రోజులు చక్కగా దీపాలు పెడుతూ ఉంటాం. ఇంటి ముందు తులసికోట దగ్గర పెడుతూ ఉంటాం కదా. ఉదయం సాయంత్రం కూడా కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది సాయంత్రం మాత్రమే పెట్టుకుంటారు. అలాగే కార్తీక మాసం అంతా స్పెషలే మనకి. ఏవో ఒక పూజలు వస్తూ ఉంటాయి. మనం ఏదో ఉపవాసాలను, కార్తీక సోమవారాలు, అలాగే పౌర్ణమి, క్షీరద్వాదశి, నాగుల చవితి చాలానే వస్తూ ఉంటాయి మనకి. అవన్నీ చక్కగా మనం భక్తిగా మన చిన్నప్పటి నుంచి మనం ఎలా చేసుకున్నాం అలా చేసుకుంటూ ఉంటాం, శ్రద్ధగా భక్తిగా. దాంతోపాటు ఆ రోజు ఊరికే మా ఇంటి దగ్గర ఎలా జరిగింది, పెరట్లోని వీటిలోని ఎక్కడ ఎలా దీపారాధన అది చేసాము ఏంటనేది చిన్న షార్ట్ కింద షేర్ చేద్దాం. మీ అందరూ కూడా మా ఇంట్లో దీపావళి సంబరాలు జరిగాయి, మీకు నేను చూపించకపోతే ఎలా అని చెప్పని ఆ రోజు వీడియో తీశాను. నాకు మామూలుగా అయితే క్రాకర్స్ అంటే చాలా భయం. కాలుస్తాను కానీ పెద్ద పెద్ద సౌండ్ అవి వేస్తే టెన్షన్ పడతాను. ఒకటి పెట్టడానికి ఏదో టెన్షన్ అయిపోతున్నాను. సరే అప్పుడు ఎలా జరిగింది అన్నది చిన్నగా షార్ట్స్ అవి షేర్ చేశాను, బిట్స్ చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా పిల్లలు ఎలా నన్ను భయపెడుతున్నారో ఏంటో. మాది మా నైబర్స్ వాళ్ళు కూడా అందరివి కలిపి అనమాట. ఏది బాగుంటే అన్నట్టుగా వీడియో తీశాను. అందరం కలిసి చేసుకుంటేనే పండగ కదా, బాగుంటుంది సందడిగా. సో చూద్దాం. ఇది తెలుస్తుందిలే అమ్మా. 2 సెకండ్లు ఉండు అక్కడ, అంతే. తప్పు. ఈసారి మా ఇంట్లో దీపావళి నార్మల్గా సింపుల్గా అయిందంతేను. మీ అందరూ కూడా అప్పుడు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను, బట్ లేట్గా వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ముందు మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను.